దసరా ఉత్సవాలు తెలంగాణలో వైభవంగా సాగుతున్నాయి. ఉదయమే స్నానాలు చేసి ఆలయాలకు వెళ్తున్నారు భక్తులు. దీంతో టెంపుల్స్ అన్ని భక్తులతో నిండిపోయాయి. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు. దీంతో క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. పెద్దమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలపై మరింత సమాచారం మా కొలీగ్ సుమిత్ర అందిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటారు. అయితే నవరాత్రుల్లో కూడా వివిధ అలంకరణలో పెద్దమ్మ తల్లి అందరికి దర్శనాన్ని కల్పిస్తూ వచ్చింది. అయితే ఈ రోజు పెద్దమ్మ తల్లి పెద్దమ్మ అలంకరణలోనే అందరికి దర్శనాన్ని కల్పిస్తూ ఉంది. అయితే దసరా విజయదశమిని దృష్టిలో పెట్టుకుని అలాగే నవరాత్రుల్ని దృష్టిలో పెట్టుకుని దేవాలయాన్ని అయితే సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలతోని చాలా చక్కగా అలంకరించారు. మనం ఎంట్రన్స్ నుంచి కూడా చూసుకుంటే ఎంట్రన్స్ లో కూడా మంచి సెట్ వేయడం జరిగింది. అయితే పెద్దమ్మ టెంపుల్ ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు దర్శన భాగ్యాన్ని విజయదశమిని పురస్కరించుకుని ఈ రోజు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నవరాత్రుల్లో దర్శనం చేసుకున్నారా? ఈ రోజు నవరాత్రుల్లో చేసుకుంటాం, ఇప్పుడు వస్తాము. అంటే పెద్దమ్మ టెంపుల్ కి అంటే చాలా దేవస్థానాలు ఉన్నప్పటికీ కూడా పెద్దమ్మ టెంపుల్ కి రావడానికి గల కారణం అనుకుంటే వస్తాం. పండుగ రోజు అయితే ఎక్స్పెషల్లీ పండుగని దృష్టిలో పెట్టుకుని పెద్దమ్మ దర్శనం చేసుకోవడానికి కూడా వస్తూ ఉన్నామని చెప్పారు. అయితే చాలా మంది విఐపీల తాకిడి కూడా ఉంది. ఈ నవరాత్రుల్లో విఐపీలు కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ రోజు కూడా చాలా మంది విఐపీలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు?